నమస్తే అండి. ప్రోటీన్ బాగా తీసుకుంటే కిడ్నీ జబ్బులు నయమైపోతాయి అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రోటీన్ తీసుకునే ఆహార పదార్థాల్లో పన్నీర్ని ఎక్కువ తీసుకోండి అని ప్రచారం చేస్తున్నారు. పాలు అనే పదార్థమే డేంజర్. పాలు తాగితే అది అరగడానికి సుమారు 2 గంటలు టైం పడుతుంది. 450 కేజీలు వెయిట్ ఉన్న ఆవులు గేదెలు వాటి పిల్లల కోసం పాలును ఉత్పత్తి చేస్తాయి. ఆ పాలల్లో హై వాల్యూస్ హార్మోన్స్ ఉంటాయి. ఈ హై వాల్యూస్ ఉన్న హార్మోన్స్ మనిషి శరీరం యాక్సెప్ట్ చేయగలుగుతుందా లేదా అనే విషయం మీరు కూడా ఆలోచించాలి. మేము రీసెర్చ్ చేశాము, మనిషికి బాగా బలాన్ని ఇస్తున్నాయి అని చెప్పి అది మాత్రమే ప్రచారం చేస్తున్నారు, కానీ దానివల్ల కలిగే చెడు ప్రభావాన్ని ఎవరూ ప్రచారం చేయట్లేదు. కేవలం మనిషి శరీరం పాల నుండి వచ్చే వెన్న, నెయ్యి, బటర్ మిల్క్, మజ్జిగ తీసుకోవడానికే ఎలిజిబుల్. ఇవి ఔషధంలాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఒక 250 గ్రాముల పన్నీర్ తయారు చేయాలనుకోండి, లీటర్ పాలు అవసరం. తెలుగు రాష్ట్రాల్లో 9,16,00,000 మంది సుమారు ఉన్నారు ప్రజలు. ఎన్ని పాలు కావాలి, ఎంత పన్నీర్ ప్రొడక్షన్ కావాలి? మరి దొరికే పన్నీర్ అంత మంచిదేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాళ్ళు డైట్లు మార్చి పన్నీర్ తీసుకుంటున్నారు. ఈరోజు మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ పోయాయి అని రిపోర్ట్ వచ్చినా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 1 or 2 yearsలో హార్ట్ స్ట్రోక్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్ సడన్గా అటాక్ అవుతాయి. దీనికి కారణం కూడా ఈ డిస్టర్బెన్స్ వల్లే జరుగుతుంది. ఇది 100% కాదు, 1000% ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అనారోగ్యం రావడానికి కారణాలు ఆహారం, ఆహారపు అలవాట్లు, నిద్ర, వ్యాయామం లేకపోవడం వల్ల నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ కలిగి హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ఆర్గాన్ వీక్గా ఉంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా పాడైన హెల్త్ని తిరిగి ఆహారాన్ని ఔషధంగా చేసుకుని ఏ ఆహార పదార్థాలు ఎలా వాడాలో తెలుసుకుని మనం తిరిగి ఆరోగ్యవంతులుగా అవ్వాలి. కానీ ఇలా సడన్గా మార్పులు జరిగితే శరీరం యాక్సెప్ట్ చెయ్యదు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్.